స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మనకొచ్చే జబ్బుల్లో 180% కేవలం కలుషిత నీటిని తాగడం వల్లే వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అపరిశుభ్రమైన నీటిని తాగడం మూలంగా అమీబియాసిస్, కామెర్లు, టైఫాయిడ్, అతిసార, కలరా వంటి ప్రమాదకర జబ్బులు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షిత తాగునీటి కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు తెలుసా, కేవలం తాగే నీరు కలుషితమవ్వడం వల్ల వాంతులు, విరేచనాలు సోకి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 సెకండ్లకు ఒక చిన్నారి మృత్యువాత పడుతున్నాడు. ఇది కలుషిత నీరు సృష్టిస్తోన్న ఉపద్రవం. మనం నిత్యం బోరు నీళ్ళలో, బావి నీళ్ళలో లేదా కొళాయి నీళ్ళలో తాగుతూ ఉంటాం. ఈ నీటిలో మన ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్లోరైడ్ లేదా ఆర్సెనిక్ లాంటి ప్రమాదకర పదార్థాలు ఉండొచ్చు. లేదా సాల్మోనెల్లా, విబ్రియో కలరా, ఈ కొలి, హెపటైటిస్ లాంటి అనారోగ్యకారక సూక్ష్మజీవులు కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని హరించేవి. అలాగే ప్రయాణాల్లో మనం తాగే నీళ్లు కూడా మొత్తం మన జీర్ణ వ్యవస్థనే అస్తవ్యస్తం చేస్తుంటాయి. ఇక మనం నిత్యం వాడుకునే ట్యాంకుల్లోని నీరు కూడా చర్మానికి, జుట్టుకు లేనిపోని చికాకుల్ని తెచ్చిపెడుతుంది. ఈ వాటర్లో ఉండేటువంటి ఎన్నో రకాల మైక్రోబ్స్ అంటే క్రిములు, మనం కంటికి కనపడనటువంటి ఎన్నో క్రిముల్ని మనం నార్మల్గా నేకెడ్ అయితే చూడలేం. వీటిని మనం నీరు తీసుకొని మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తే తప్ప మనకు ఎన్నో రకాల మన అనారోగ్యాన్ని కలిగించేటువంటి చిన్న చిన్న మైక్రోబ్స్ మనకు కనపడవు. దాదాపుగా చాలా వరకు వాటర్ బార్న్ డిసీజెస్ ఇటువంటి బ్యాక్టీరియా, ఇటువంటి వైరసెస్ ద్వారానే మనకు వ్యాపిస్తాయి. అంటే వాటర్ బార్న్ డిసీజెస్ బేసికలీ మనం చూస్తూ క్లీన్గా ఉన్నా కూడా, వాటర్ టేస్ట్ లేకపోయినా కూడా, ఎటువంటి ఓడర్ లేకున్నా కూడా మన వాటర్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎగ్జాంపుల్, మనం ప్రయాణం చేస్తున్నాం, బస్సులో ఎటు వెళ్తున్నాం, సడన్గా కిల్లీ షాప్లో నుంచో మనం నీళ్లు తాగేస్తాం, రైల్లో పోతున్నాం. సో ఎన్నో రకాలుగా మనం ఇలా కంటామినేటెడ్ వాటర్ తాగే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం ఎలా దీనిని మనం తట్టుకోవాలి? ఆఖరిగా నీళ్ళలో ఉండేటువంటి మైక్రోబ్స్ అంటే ఈ క్రిమి కీటకాదులు ఇవి కాకుండా డిజాల్వ్డ్ సాల్వెంట్స్ కూడా ఉంటాయి. సో రసాయన పదార్థాలు మన కళ్ళకి కనపడకుండా నీళ్ళలో దాగి ఉండవచ్చు. దీనినే మనం ఇంగ్లీష్లో డిజాల్వ్డ్ సాల్వెంట్స్ అంటాం. టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్, TDS అనే పదంతోనే మనము నీరు శుభ్రంగా ఉందా లేదా అని మనం తెలుసుకుంటాం.